హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు టేస్టీ పాస్తా ప్రిపేర్ చేయబోతున్నాను. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. ఆల్మోస్ట్ అందరికీ చేయడం వచ్చు, కాకపోతే నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను. నచ్చితే చూడండి, లేదంటే స్కిప్ చేయండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను 1/2 కేజీ పాస్తా తీసుకున్నానండి. చూడండి, దీంట్లో వాటర్ వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 50% ఉడికితే సరిపోతుంది, ఎక్కువగా ఉడకకూడదు. మరీ ఎక్కువగా ఉడికిస్తే గుజ్జులాగా అయిపోతుంది, ఒకదానికొకటి అతుక్కుపోతుంది. అందుకే 50% ఉడికించుకోవాలి. అందులోకి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. క్యాలీఫ్లవర్, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్, పచ్చిమిర్చి, ఆనియన్, బఠానీ అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ పైన కడాయి పెట్టి కడాయి వేడయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవడం వల్ల పిల్లలు తినేస్తారు, కారం అస్సలు ఉండవు. అందులోనే బఠానీ వేసి పల్లీలు, మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలి. అందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ముందుగా సాల్ట్ వేసుకోవడం వల్ల ముక్కలు చప్పగా ఉండకుండా టేస్ట్గా ఉంటాయి. కొద్దిగా అవి ఫ్రై అయ్యాక అందులో మనం ముందుగా ఉడికించుకున్న పాస్తా వేసుకోవాలి. పాస్తా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక అందులో రుచికి తగ్గట్టు కారం వేసుకొని సాల్ట్ వేసుకొని కలిపి మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా టేస్టీ పాస్తా రెడీ అయిపోయింది. వేరొక బౌల్లోకి తీసుకుందాం. చూడండి ఎంత బాగుందో. చాలా టేస్టీగా పాస్తా అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.